ఓం శ్రీమాత్రే నమః. దేవి భాగవతంలో సమస్త దేవతా శక్తులతో ఆవిర్భవించిన జగన్మాత శక్తి విశేషాలను చెప్పటం మొదలుపెట్టాడు వ్యాస భగవానుడు. తెల్లని శుభాకారమైన శంకరుడి తేజస్సు ముఖారవిందమయ్యింది. నల్లని అందమైన వంకీలు కేశ సంపదతో యముడి తేజస్సు ఆవిర్భవించింది. అగ్నిదేవుడి తేజస్సు మహాదేవికి 3 కన్నులయ్యాయి. ప్రాతఃసంధ్యా తేజస్సులు 2 ఆమె కన్నులకు కనుబొమ్మలయ్యాయి. వాయుదేవుని తేజస్సు 2 చెవులు అయ్యాయి. కుబేరుడి తేజస్సు ముక్కుగా మారింది. ప్రజాపత్య తేజస్సుతో తెల్లని మల్లె మొగ్గలాంటి పలువరుస ఏర్పడింది. అరుణ తేజస్సుతో దొండపండు లాంటి ఎర్రటి క్రింది పెదవి, కార్తికేయుడి తేజస్సుతో పై పెదవులు ఏర్పడ్డాయి. విష్ణువు యొక్క తేజస్సుతో 18 చేతులు ఆవిర్భవించాయి. 8 మంది వసువుల తేజస్సులతో చేతులు వేళ్లు ఏర్పడ్డాయి. ఇంద్రుడి తేజస్సు మధ్యభాగమైంది. వరుణుడి తన తేజస్సుతో పాదాలను ఏర్పాటు చేశాడు. ఈ విధంగా సర్వాంగ సుందరంగా స్త్రీమూర్తి ఆవిర్భవించడం చూడగానే ఆనందించారు దేవతలు.